హైదరాబాద్ నుంచి జనం పల్లెబాట పట్టారు. సంక్రాంతికి సొంతూలకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ పెరిగింది. పతంగి, కోర్లుపహాడ్ టోల్ గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రానికి ట్రాఫిక్ మరింత పెరగనుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. నేషనల్ హైవే అథారిటీ, కంచికచర్ల పోలీసులు ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి జనం పల్లెబాట పట్టారు. సంక్రాంతికి సొంతూలకు తరలి వెళ్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, రోడ్డు హెవీగా మారిందని చెప్పుకోవచ్చు. తమ సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ఉదయం 4 గంటల నుండే బార్లు తిరిగారు. తమ కుటుంబ సభ్యులతో కార్లలో బయలుదేరిన పరిస్థితి. సుమారుగా ఇప్పటికే 40,000 కార్లు ఇప్పటికే విజయవాడ చేరుకున్నాయి అని కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. టోల్ గేట్ల వద్ద తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే రహదారిలో టోల్ గేట్ల వద్ద ఇప్పటికే భారీగా వాహనాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా పూర్తిగా కొంత ట్రాఫిక్ని ఉంచారు. ఒక పక్కన బార్గేట్లు పెట్టారు. విజయవాడ అది మరో పక్కన హైదరాబాద్ వెళ్ళే రూట్లో బార్గేట్లు పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. మరో పక్కన కీసర టోల్ ప్లాజా తర్వాత నందిగామ దగ్గర కొంత ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సర్వీస్ రోడ్ నుండి భారీగా వాహనాలు స్లోగా వస్తున్న పరిస్థితి. మరో పక్కన రోడ్లు కూడా గుంతలమయం అవడంతో 2 కిలోమీటర్ల మేర అక్కడ రోడ్లు చిన్నగా ట్రాఫిక్ అయితే కదులుతున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ పోలీసులు ముఖ్యంగా ఏపీకి వచ్చిన తర్వాత చిల్లకల్లు టోల్ గేట్ ఉంటుంది. చిల్లకల్లు టోల్ గేట్ దగ్గర భారీగా వాహనాలు వస్తున్నాయి. దానికి సంబంధించి టోల్ ప్లాజా యజమానులు కూడా పూర్తిగా ఈ పండగ సీజన్ గతంలో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ను నియంత్రించడానికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. తెలంగాణ నుంచి ఇప్పటికే ఉదయం నుంచి చూసుకుంటే ఎక్కువగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఏపీలోకి వచ్చే వాహనాలు ముఖ్యంగా పండగ సీజన్ కాబట్టి ఏపీలోకి వచ్చే వాహనాలు చిల్లకల్లు కీసర టోల్ గేట్ దాటి విజయవాడ రావాల్సి వస్తున్న నేపథ్యంలో విజయవాడ వచ్చే విధంగా ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర భారీగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే జామ్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితిలో మనం చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ఈ విజయవాడ నుండి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే కొన్ని భారీ వాహనాలని ఇప్పుడు మనం లైవ్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తిరువూరు వైపు టర్న్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని భారీ వాహనాలని ఇక్కడ నుండి తిరువూరు మైలవరం తిరువూరు నుండి నూజివీడు అటు సైడ్కి టర్న్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఇదే పరిస్థితి అంటే కారులో వచ్చే వాహనాలు విజయవాడ ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ఒక పక్కన వెస్ట్ బైపాస్కి తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరో పక్కన ఇక్కడ విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోవడంతో ఇక్కడ నుండి వెస్ట్ మైలవరం తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. స్థానిక సిఐ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఏంటి సార్ మళ్ళీ ఇటు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తుంది? ఏం లేదు, ఈ సంక్రాంతి సందర్భంగా కొంచెం అడ్వాన్స్గా హైదరాబాద్ నుంచి బాగా ఎక్కువగా వెహికల్స్ వాళ్ళందరూ వస్తున్నారు. దాని మీద ఈ రింగులో విజయవాడ నుంచి ఈ మైలవరం వెళ్ళే వెహికల్స్ వల్ల విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ఆగిపోవడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ డైవర్షన్ పెట్టాం. ఈ రింగ్కి 4 వైపులా మేము పోలీసు ఉండి జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది. అంటే ఇప్పటికే వెస్ట్ బైపాస్ కూడా ఉంది, అక్కడ అటేపు కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆపేసి మళ్ళీ ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి కదా. అంటే అలా చేయకపోతే ఏమవుతుందంటే విజయవాడ నుంచి ఇట్లాగా మైలవరం వెళ్ళే వెహికల్స్ రింగ్ దగ్గర స్లో అయిపోయి ఆ టర్నింగ్ తీసుకునే లోపు అటువైపు మన గుంటుపల్లి దాకా ట్రాఫిక్ ఆగిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ టర్నింగ్ తీసుకునేటప్పుడు హైదరాబాద్ హైవేకి అడ్డం వచ్చే వెహికల్స్, హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా కంచికచర్ల వైపు జామ్ అయిపోవడం జరుగుతుంది. అందుకని అక్కడ కట్ చేసి డైరెక్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా ఇక్కడ కొంచెం చిన్న డైవర్షన్ పెట్టాం ఫ్రీగా వెళ్ళటం కోసం. అది ఇది ఎక్కడి వరకు ఉంది?
ఏది ఇక్కడే యూటర్న్ తీసుకుంటారు, ఇక్కడ యూటర్న్ తీసుకుని ఇలా వెళ్ళిపోతారు అంతే. ఇది ఓవరాల్గా చూసుకుంటే ట్రాఫిక్ అంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటే కొంత డైవర్షన్స్ అయితే చేస్తున్న పరిస్థితి. మరో పక్కన ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర కొంతవరకు ఏ కాలనీ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డైవర్షన్ ఎక్కువగా ట్రాఫిక్ ఆగకుండా ఈ డైవర్షన్స్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఒక పక్కన హైదరాబాద్ కానివ్వండి విజయవాడ వెళ్ళే రూట్లో ఇప్పటికే పూర్తిగా బార్గెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంత డైవర్షన్స్కి ఎక్కువగా కొంచెం వెళ్ళి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చూసేందుకు పోలీసులు అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సాయంత్రం ఈరోజు రేపు సెలవు దినాలు అవడంతో పెద్ద ఎత్తున తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఒక పెద్ద ఎత్తున కారులోనే మనం చూస్తుంటే ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్నాయి. హైవే పెద్ద వెహికల్స్ అయితే కొంత డైవర్షన్ వేరే రూట్లుగా పంపిస్తున్నారు. కార్లు అయితే పూర్తిగా వెస్ట్ బైపాస్ విజయవాడ వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం నుండి 4 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బైపాస్ ఉంటుంది. అక్కడి నుండి గన్నవరం స్ట్రైట్గా గన్నవరం వెళ్ళిపోవచ్చు, ఏలూరు రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంతవరకు అయితే పోలీసులు అయితే డైవర్షన్స్ పెట్టిన పరిస్థితి ఉంది. అది కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లోనే ఈ డైవర్షన్స్ పెట్టారు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. రైట్ యాకూబ్, ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ట్రాఫిక్ ఇప్పుడు ఈవినింగ్ వరకు కూడా ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని మీరు క్లియర్గా చెప్తున్నారు. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? హైదరాబాద్ నుంచి జనం పల్లెబాట పట్టారు. సంక్రాంతికి సొంతూలకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ పెరిగింది. పతంగి, కోర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రానికి ట్రాఫిక్ మరింత పెరగనుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. నేషనల్ హైవే అథారిటీ కంచికచర్ల పోలీసులు ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్